బెల్లం పాకం కూడా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కొంచెం దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకుందామండి. ఈ సగ్గు బియ్యం వల్ల అలా ఎక్కువసేపు ఉడికించుకుంటే మనకి జిగురు వచ్చి పరమాన్నం టేస్ట్ చాలా బాగుంటుందండి. పాలు విరిగిపోవడం అలా ఏముండదండి. ఈ ప్రాసెస్ కనుక మీరు ఫాలో అయితే కరెక్ట్గా అంతా బాగుంటుంది. మీరు బెల్లం తెచ్చుకునేటప్పుడు మాత్రం అక్కడ షాపులో వాళ్ళని అడగండి, ఉప్పు మిక్స్ అవ్వని బెల్లం ఇవ్వండి అని. అప్పుడు మనకి పరమాన్నం ఎలా చేసుకున్నా సరే ఏం పాలు విరగడం అలా ఏముండదండి. స్టవ్ మీద ఉండగా బెల్లం వేస్తే విరిగిపోతుంది అంటారు చాలామంది, అలా ఏముండదు. మొత్తం అంతా ఇలా బాగా మిక్స్ చేసుకొని కొంచెం దగ్గర పడేంత వరకు